ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. మా ఆది యాత్రలను చూస్తుంటే మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ డాక్టర్ వాడ్రేవు ఆదినారాయణరావు. ఇప్పుడు మనం 21 మే నుండి 31 మే వరకు కూడా 12 రాసుల వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. మేషరాశిలో కుజుడు, రవి బుధులు వృషభ రాశిలోను, గురు శుక్ర బుధుడు 29th వస్తున్నానుకోండి. గురు శుక్రులు మిథున రాశిలోను, సింహంలో కేతువు, కుంభరాశిలో రాహువు, శనీశ్వరుడు మీనరాశిలోనూ ఉన్నారు. మీనరాశి వారికి శనీశ్వరుడే మీ రాశిలో ఉన్నాడండి. ఏలిన ప్రభావం, చికాకులు, గొడవలు, మనస్పర్ధలు, ఎప్పుడూ సాటిస్ఫాక్షన్ లేకుండా ఏదో కోల్పోయిన వారిలాగా ఉండడము జరుగుతుంది. భలే భయపడే సంవత్సరం అది అలా అంతమందికి ఏమి ఉండదండి, భయపడకండి. శనీశ్వరుడు పూజ చేసుకుంటే అన్ని శుభాలే జరుగుతాయి. కుజుడు సెకండ్ హౌస్లో కూడా తప్పే కదా, కానీ కుజుడు ద్వితీయ భావంలో ఓన్ హౌస్లో ఉన్నాడు. డబ్బులు ఇస్తాడు ఆయన. మీ రాశి వారికి మీకు చేయకుండా మాకు చేస్తాడా? ధనాన్ని ఇస్తాడు. వ్యాపారాల్లో కానీ అయితే రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాల్లో కానీ సక్సెస్ చేస్తాడు. భూములు కొనుక్కుంటారు, విద్యలో రాణిస్తారు. ఇంకా చెప్పాలంటే వాహన భాగ్యాన్ని కలిగిస్తూ ఉంటాడు. మీ తోబుట్టువులకి, మీ తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి చాలా బాగుంటుందండి. ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు, మీకు తీర్థయాత్ర చేస్తూ ఉంటారు. అలాగే మీరు కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే వార్తా సంస్థలు పనిచేసే వారికి వార్తా సేకరణ, ఇవన్నీ చాలా చాలా అద్భుతమైనటువంటి జమ్స్ అంటారు కదా, చాలా మునగాళ్ళు. మీరు అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. గురు శుక్రులు చతుర్థ భావంలో పర్ఫెక్ట్గా బాగున్నారండి. సంగీత సాధన చేసేవారికి, వేదశాస్త్ర విద్య నేర్చుకునే వారికి, మామూలు విద్య నేర్చుకునే వారందరూ కూడా చక్కగా ఉన్నతంగా రాణిస్తారు. అలాగే మీరు కోరుకున్న యూనివర్సిటీస్లో, కాలేజీలో సీట్లు వస్తాయి. అంతేకాకుండా వేదశాస్త్రంలో బాగా పండితులు అవుతారండి మీరు. వాహన భాగ్యము, గృహ భాగ్యము, సంగీతంలో బాగా రాణించడము జరిగి తీరుతుంది. పుత్రులు, మీకు పుత్ర సంతానం కలగడానికి అవకాశం ఉంది. సంతానం వలన విజయం సాధిస్తారు. ఆడపిల్లలు కూడా మీకు పుడతారండి. ఆడపిల్లలు పుట్టిన వలన లక్ష్మీ ప్రాప్తి మీ ఇంట్లో ఉంటుంది. అంతేకాకుండా రాహు కేతు కూడా ఉన్నాడు. అద్భుతంగా కేతు అండి. అంటే మీకు ధైర్యాన్ని, ప్రతి పని అంటే కార్యం, ఆ కార్యసిద్ధిని, ధనప్రాప్తిని, ఉద్యోగంలో అభివృద్ధిని, సక్సెస్ రేట్ ఇవ్వడంలో మనగాడిని అంటాడు కేతువు. అలా ఉంటాడు కేతువు. అంటే మీకు మేనమామ గారు బాగుండడము, మీరు విదేశాలుగా స్టాంపింగ్ కోసం ప్రయత్నిస్తుంటే అవి బాగా సక్సెస్ అవ్వడము, సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్స్ కానీ రాస్తుంటే వాటిలో విజయం సాధించడం జరుగుతుంది. కాబట్టి మీరు మ్యారిటల్ లైఫ్ అంటే మీరు భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, దగ్గరకు వచ్చిన సంబంధాలు ఆగిపోతూ ఉంటాయి. కొంతమందికి వాళ్ళ జాతకాలు ఇచ్చాం, భయపడాల్సిన అవసరం లేదండి. కొంతమందికి లా రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి గెలుస్తారు. అంతేకాకుండా సడన్ గెయిన్స్ ఉంటాయి, మీకు యాన్సిస్టర్ ప్రాపర్టీస్ ఉంటాయి. మీరు చేస్తున్న వ్యాపారాల్లో కూడా అభివృద్ధి కనిపిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగస్తులకి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి ఆ దశమాన భావాన్ని గురుడు చూడడం వల్ల ఈ చక్కగా ఉద్యోగ ప్రాప్తి బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళకి ప్రమోషన్స్ కూడా వస్తాయి. అశ్వాలంటే ఇష్టపడుతుంటారు, గుర్రాలు ఇష్టపడుతుంటారు. వావి మీకు వాటి వల్ల కూడా మీకు మంచి యోగం కలగడానికి అవకాశం ఉంది. ఏదైనా 10th భావం కర్మస్థానం చాలా చాలా బాగుంది. కాబట్టి మీరు ఏ ఉద్యోగం చేసినా, ఏ వ్యాపారం చేసినా కూడా వ్యాపారాల్లో మంచి స్థితి కలగడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో కూడా మంచి స్థితికి ప్రమోషన్స్ రావడం ఖచ్చితమే. అది బాగా ఉందండి. రాహు ప్రభావం వల్ల 12th హౌస్ రాహు దూర బంధువులకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడము, తన బాడీకి అంటే మన దేహానికి చిన్న ప్రాబ్లమ్స్ ఉండడము, శ్రమ ఎక్కువ పడుతూ ఉంటారు. అలాగే పశు నష్టం అంటాము, గృహంలో పీడ అంటాము, చిన్న చిన్నవన్నీ ఉంటాయి. 12 భావాలు అంటే అవన్నీ ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటాడు. కానీ గురుదృష్టి ఉండడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గి శుభాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నేను మీ డాక్టర్ వాడ్రేవు ఆదినారాయణరావు అండి. ఇందా చెప్పినట్టుగానే మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని మీకు ఫోన్ చేయొచ్చు. రాకపోతే కింద నంబర్ స్క్రోల్ అవుతుంది. ఆ స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టచ్చండి. ఇలా షూట్స్లో ఉండడం వలన కూడా లిఫ్ట్ చేయడానికి కొంచెం ప్రాబ్లం, ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు. మీరు వివాహం కానీ, మీరు కంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ ఈ జాతకాలు చూపించుకోవాలనుకుంటే ఇవన్నీ మీకు తెలుసు కదండి. కరెక్ట్గా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే, టైం ఉంటే, ప్లస్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే కరెక్ట్గా చెప్పడానికి అవకాశాలు ఉంటాయి. చాలా మంది జరుగుతున్నాయి ఇక్కడ నేను చెప్పినవి. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాస్తు రీత్యా కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తప్పకుండా నేను చెప్తానండి. పరిష్కార మార్గాలు కూడా సూచిస్తూ ఉంటాను.
అవి ముఖ్యంగా చాలామంది వివాహాలు అవ్వడము లేట్ అయిపోతుంటాయి. అంతేకాకుండా కొంతమందికేమో విదేశాల్లో వీసా ప్రాబ్లమ్స్ ఉన్నాయండోయ్. అదొక ప్రాబ్లమ్స్ ఉన్నాయి. విదేశాల్లో ఉద్యోగంలో ఆలస్యం అవుతోంది. సో ఇవన్నిటి కూడా జాతకాలు ఉంటాయండి. ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, ఎప్పుడు వీసా వస్తుంది. నేను చెప్పినవన్నీ జరిగాయి కూడా. అంటే మెసేజ్ పెట్టకుండా పెడతాను సార్, అవన్నీ పక్క పెడతాం అనుకోండి. సో ఇవన్నీ కూడా మంచి జరగడానికి అవకాశం ఉంది. అలాగే మీరు ఏ ఫీల్డ్ అంటే సంతానం లేని వాళ్ళు సంతానం ఉండడము, ఇవన్నీ కూడా రాజకీయ రంగంలో పదవులు వస్తాయా, రాజకీయ రంగంలో ఎలా ఉంటుంది అవన్నీ చెప్పచ్చు. సో ఈ విధంగా ఒక ఎత్తు అయితే మనం 12 రాసుల వారికి పూజలు ఇంపార్టెంట్ అండి. మే నెలలో కూడా మనకి వైశాఖ మాసం ఉంది. ఇంకా వైశాఖ మాసం, అధిక జ్యేష్ఠ మాసం వస్తుంది. ఈ నెలలో కూడా మనం చేయలేని వాళ్ళు ఇప్పటి నుంచి అయినా సరే 21st బహుశా వైశాఖ మాసం అయిపోతుంది అనుకుంటండి. సరే ఏదైనా మనం ఈ నెలలో కూడా వాటర్ దానము, అన్నదానము, వస్త్రదానము, చెప్పులు, గొడుగు దానాలు ఇవి కంపల్సరీ ఇవ్వాలండి. ప్రతి వాళ్ళు ఏ టైంలో ఇచ్చినా మంచిదే. అంతేకాకుండా కుజుడికి శనేశ్వరుడికి పూజలు కంపల్సరీ చేయించుకోవాలి. చాలామంది కుజు జపం కానీ, కుజుడి వలన మీకు కొంతమందికి కుజుడు ప్రాబ్లమ్స్, అష్టమాల కుజుడు ఉంటాడు, శనీశ్వరుడు ప్రాబ్లం ఉంటాడు. అందుకని కుజుడికి సంబంధించిన కళ్యాణాలు చేయించుకోవడము, తరచు సుబ్రహ్మణ్య దేవాలయాలు సందర్శించి మీ అష్టోత్తరాలు చేయించుకుంటూ ఉంటాం. ఇలా మీకు తోచిన విధంగా సుబ్రహ్మణ్యుడిని వదలకుండా పూజ చేసుకోవాల్సిందండి. అంటే ఆయనకి పూజలు చేయడం వల్ల ఉద్యోగాల ప్రాప్తి, పొలిటికల్ రంగంలో ప్రాప్తి, అలాగే సంతాన ప్రాప్తి, వివాహ ప్రాప్తి, ఇవన్నీ కూడా ఆయనే కదా, కుజుడే కదా ఇచ్చేది. అందువలన ఖచ్చితంగా ఇందువలన కుజుడు పూజించడం వలన అన్ని శుభాలే జరుగుతాయి. శనీశ్వరుడు కూడా ఉండయి. మనం శనీశ్వరుడిని మనం చాలా దూరాలు వెళ్ళి అక్కడ మనం గుళ్ళలో పూజ చేయించుకోలేము. కానీ మనం ఉన్న ఊళ్ళోనే మహాన్యాసం కాదండి, సారీ, మనకి స్వామికి శనీశ్వరుడు పూజ చేస్తుంటారు. తైలాభిషేకాలు అది చేయించుకోవడం, 7 వారాలు కూడా చేయించుకోవడం, వెంకటేశ్వర స్వామి దర్శనాలు చేయించుకుంటూ శనివారం అఖండ దీపారాధన ఆయన దగ్గర చేస్తూ, అలాగే వెంకటేశ్వర స్వామి వారిని తులసిమాలతో పూజిస్తూ, విష్ణువుని అంటే వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుంటూ, శివాభిషేకాలు చేసుకుంటూ, అమ్మవారిని, గాయత్రి అమ్మవారిని పూజిస్తూ మనం ఇలా చేస్తూ ఉండడం వల్ల మనకి ఉన్న దోషాలు నెమ్మదిగా ఆ పాపం అంతా నెమ్మదిగా కరిగి మనకి చక్కటి ఫలితాలు వచ్చి తీరుతాయండి. దేవుని నమ్ముకున్న వాడు ఎప్పుడు చెడిపోవడని శాస్త్రం చెప్తుంది. అలాగే వెంకటేశ్వర స్వామి కలియుగంలో వెంకటేశ్వర స్వామి పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వెంకటేశ్వర స్వామి వారిని, శివయ్యని పూజించుకోవడం వల్ల సర్వసుఖాలు కలిగి మీ ఇంట్లో ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి.